బేజవాబ్దారిగా ఉండి అతను ప్రజల్ని పట్టించుకోకుండా ఎవరు వచ్చేదో మాయమాట చెప్తామంటే నమ్మే పరిస్థితి లేరు. ఇలా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామా? జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ మీలో చాలామంది మీ వయసు కూడా సరిపోదు. ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఆడంబరం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత మీకు ఎక్కడదని అడుగుతాము. కనీస అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. రాజకీయాల్లో ఉన్నాం, పదవి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే పొరపాటు అవుతాం. రాజకీయాల్లో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శ చేయు, సద్విమర్శ చేయు, అవసరం ఉన్నప్పుడు దాంట్లో అయినా పస ఉంటే విమర్శ చేయి. కానీ పసలేని విమర్శలు చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకొని ఏదో సాధించుకున్నాం అనుకుంటే మాత్రం మీ అవివేకానికి నిదర్శనము. ఈ అరవింద్ని కానీ టీఆర్ఎస్ నాయకుల్ని కానీ నిజామాబాద్ పట్టణ ప్రజలు కానీ పార్లమెంట్ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ సీటు గెలుచుకుంటాము, ఇంకేం అనుమానం లేదు. కొత్త ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణంతో ఉన్నారు. నేను ఇలా మున్సిపల్ మీటింగ్లో చెప్పినాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్థానిక సంస్థని బలోపేతం చేయాలని. మన సెక్రటరియట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, సర్పంచ్ వ్యవస్థని, జడ్పీ స్థాయి వ్యవస్థని, కార్పొరేట్ మున్సిపల్ కానీ కార్పొరేట్ వ్యవస్థల్ని, ఇవన్నీ మన పునాదులు. రాజకీయ సిస్టంలో వీళ్ళంతా కూడా బేస్, మన ఫౌండేషన్. వీటిని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ఈ సంస్థలంతా కూడా నీరుగారు చేశారు, వీటి విలువల్ని తగ్గించేశారు, కనీసం విలువలు లేకుండా చేశారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగం. ముఖ్యమంత్రి గారు దీని మీద కంకణబద్ధులై ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి కూడా త్వరలో పార్టీలకు అతీతంగా మా సీనియర్ నాయకులందరితో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాం. నిజామాబాద్కి రావాల్సినటువంటి స్కీములు కానీ ఫండ్స్ కానీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయాలు చోటు ఉంటాయి. అభివృద్ధి విషయానికి వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేయాలనేదే మా ధ్యేయం. ఎన్నికల వరకు రాజకీయం చేసాం, తర్వాత మా అవసరం రాజకీయం చేస్తాం. కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మాత్రం తారతమ్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధి మా ముఖ్య ఉద్దేశం. దానికోసం పాటుపడతాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉనికి లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా, మతాల పేరట, కులాల పేరట ఎంత రెచ్చగొట్టినా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు తెలివైన వాళ్ళు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు.